హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పుడు హైవే మీదకి వెళ్తున్నాం మళ్ళీ చాలా రోజులు అయ్యాక. అండ్ వీఆర్ గోయింగ్ టు మారేడుమిల్లి ఫారెస్ట్. మారేడుమిల్లి అక్కడి నుంచి 225 కిలోమీటర్స్ 230 కిలోమీటర్స్ పడుతుంది. సో అరౌండ్ 4 hours ప్లస్. సో లెట్స్ గో. టైం వేస్ట్ చేయదు. టైం ఆల్రెడీ 6 అయిపోయింది. లైటింగ్ వచ్చింది, దాని గురించి వెయిటింగ్ నేను. సో లెట్స్ స్టార్ట్. చాలా రోజులు అయింది యాక్చువల్లీ జాకెట్ కూడా వేసుకొని. సో let's put it to use. Let's go. Bike is all set. We'll start now. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఎంత మంచి మొత్తం చాలా నియర్ బై ఉంది. చాలా థిక్గా కనిపిస్తుంది ఎందుకో. వర్షాలు పడినట్టున్నాయి నిన్న. ముందే మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా, వర్షాలు ఎక్కువ పడతాయి. జాకెట్కి రెయిన్ కవర్ లేదు. రెయిన్ కోట్ ఏమో దీనిపైన సరిపోవట్లే, ఓవర్ ఎక్విప్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు చూస్తున్నాం వర్షం పడితే ఏం చేయాలి అని. మధ్యలో కొంచెం ఓవర్ సైజ్డ్ రెయిన్ టాప్స్ ఉంటాయి అన్నమాట. అవి దొరికితే అవి సరిపోతే అవి పర్చేస్ చేసుకోవాలి దారిలో. సో వీ ఎక్స్పెక్ట్ రెయిన్ యాజ్ వీఆర్ గోయింగ్ టు మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియా కదా. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం వెళ్ళడం రావడం కూడా వర్షమే. అదో మంచి ఎక్స్పీరియన్స్. అప్పుడు రోడ్లు కూడా బాగాలేవు. చూడండి రోడ్ ఎడ్జ్కి మంచి ఎలా ఉందో. కొండ మీద పైన మబ్బులు, కింద మంచు. 1 by 1 ఒకదాని వెనకాల ఒకటి కొండలు ఉన్నాయి. ఆసమ్. యాక్చువల్లీ ఇంకొంచెం క్లౌడీగా ఉంటే బాగుండు వెదర్. టైం ఏమైంది, టైం 7:50 అయింది. అండ్ రైటింగ్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్లీ. సో మీకు ట్రిప్ గురించి చెప్తాను. 2-day ట్రిప్ ఇది. అండ్ 3 members వెళ్తున్నాం. సీ దాట్ ఎన్ఎస్ అండ్ నా బైక్. ఆ వేస్ట్ గడ వెనకాల కూర్చున్నాడు ఆయుష్, ది ఇడియట్. ఓకే, సో నేను అనుకున్న ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ మారేడుమిల్లి వెళ్ళిపోదాము. మారేడుమిల్లి వెళ్ళి అక్కడ వ్యూస్ అండ్ వాటర్ ఫాల్స్ అన్నీ చూసి ఈవినింగ్కి గుడిసా హిల్ స్టేషన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓ సో క్లోజ్. సో ఈవినింగ్ గుడిసా వెళ్ళి గుడిసా నుంచి అక్కడ నైట్ క్యాంప్ చేద్దాము. ఎర్లీ మార్నింగ్ అక్కడ వ్యూ చూసి అక్కడ ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోదాం అనుకుంటాం. అది మా ప్లాన్. అండ్ ఎక్సలెంట్ ఉంది చూడండి, అలా ఫేడ్ అవుతుంది. థిక్ అగైన్. అంత చాలా నియర్ బై ఉంది. లిటరల్లీ కొండ పక్కన కదా ఈ బ్రిడ్జ్. ఆ పాయింట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. కెమెరాలు ఎలా ఉందో. డోంట్ వరీ అబౌట్ ద కెమెరా. సూన్, మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ 2 weeks డెలివరీ కోసం వెయిటింగ్ నేను, అంతే. సో విల్ గెట్ అనదర్ వన్, అ బెటర్ వన్. అండ్ నాకు తెలిసి మళ్ళీ మేజర్ ట్రిప్ అయితే నవంబర్లో ఉంది. అక్టోబర్ ఐ హ్యావ్ సమ్ పర్సనల్ థింగ్స్ టు డూ అండ్ అదర్ స్టఫ్. సో నవంబర్లో పెద్ద రైడ్, మ్యాక్సిమం వన్ సైడ్ 1000+ kilometers ఆర్ సంథింగ్. అది మ్యాక్సిమం సోలో రైడే. సో ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ వెయిటింగ్. బండి అలా
తీసుకుంటుందో అదే తెలియదు. బండి కూడా చేంజ్ చెయ్యాలి. ప్లాన్ ఉంది కదా, ప్లాన్ ఈజ్ యూనో మ్యాక్సిమం చేంజ్ అవ్వచ్చు, అంటే చెప్పలేం. జస్ట్ ఒక బేసిక్ ఐడియాతో వచ్చాం మేము, అంటే చిన్న బేసిక్ ప్లాన్ ఇది, సింపుల్గా అనుకున్నాం. డెప్త్ అండ్ డీటెయిల్ మేము ఏమి ఇంకా ప్లాన్ చేయలేదు, అంటే ఎక్కడ స్టే చేద్దాం, ఏ హోటల్లో స్టే చేద్దాం, ఏ క్యాంపింగ్ తీసుకుందామని జస్ట్ ఒక్కొక్క ఆప్షన్స్ పెట్టుకుని వచ్చాం అంతే. సో మేము అన్నవరం వచ్చాము, అండ్ ఇక్కడే ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి విల్ అగైన్ కంటిన్యూ. టైం 8 అయిపోయింది కదా, లెట్స్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ హియర్. చిన్న యాక్సిడెంట్ అయింది, ఫ్యూయల్ ఓవర్లోడ్ ఫ్యూయల్ కూడా లీక్ అవుతుంది. సో అన్నవరం దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము. టైం 9 అవుతుంది, 10 to 9. అండ్ ఇక్కడ బస్ స్టాప్ దగ్గర బ్రేక్ఫాస్ట్ బాగుంటుందంటే ఇక్కడ చేసాము. అండ్ అగైన్ వీల్ హ్యావ్ టు స్టార్ట్ బ్యాక్. ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది మాకు వెళ్ళడానికి. సో లెట్స్ సీ. నాకు తెలుసు 2.5 hours పడుతుంది, ఎందుకంటే ముందుకెళ్ళాక మళ్ళీ ఘాట్ ఉంటుంది అండ్ ఫారెస్ట్ ఏరియా. సో స్లో అవ్వాలి అక్కడ ఆబ్వియస్గా. అంటే వాళ్ళిద్దరూ సడన్ అనమాట. నేను యాక్చువల్లీ ఒక్కడనే వద్దాం అనుకున్నాక పిలిచాను ఈష్ని, వస్తాడేమో అని. వస్తా అన్నాడు. మళ్ళీ నైట్ తినకు కూడా పిలిచాడు. సడన్ ట్రిప్. సో వీళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యారు అనేది నాకు వచ్చాకే తెలిసింది. సగం పనులు చేసి వచ్చారు. ఓకే, లెట్స్ గో. సో మేము రాజమండ్రి దగ్గర జగ్గంపేట అని ఉంటుంది, అక్కడికి వచ్చేసాము. అక్కడి నుంచి మేము టర్నింగ్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ బ్రిడ్జ్ కింద నుంచి వచ్చి ఉంటే మేము అలా వెళ్ళాలి, కాకపోతే మేము ఫ్లైఓవర్ ఎక్కేసాం. సో మళ్ళీ ముందుకొచ్చి యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక ఇంకా విలేజ్ అండ్ తర్వాత ఫారెస్ట్ రోడ్స్ వస్తాయి. నాకు తెలిసి ఇంకో 50 kilometers పైనే ఉన్నట్టుంది. 50 kilometers ఉంటుంది ఈజీగా. ఫారెస్ట్ డ్రైవ్ బాగుంటుంది, అందుకే కొంచెం చల్లగా ఉంది. అంటే చల్లబడితే వెదర్ బాగుంటుంది. ఇప్పుడు ఎండ ఉంది. క్యానల్ ఒకటి ఉంటుంది ఇక్కడ చిన్నది. మబ్బుగా ఉంటే బాగుండు, వర్షం పడే క్లైమేట్ ఉంటే. కానీ వర్షం పడకూడదు, ఎందుకంటే రెయిన్ కవర్ లేదు కాబట్టి. ఓకే, వెల్కమ్ టు మారేడుమిల్లి ఫారెస్ట్. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇంకా వర్షం పడుతుంది అంటే ఇంకా డార్క్ అయిపోతుంది మనకి. ఇప్పుడు స్కై ఎలా కనిపిస్తుందో అంత బ్రైట్ కనిపించదు, ఫుల్ డార్క్ అయిపోతుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తారా? ఇది రోడ్డు, ప్రస్తుతానికి ఈ రోడ్లో వెళ్తున్నాం. బండ అయిపోతే ఇలాంటి రోడ్లో ఇంకా బిస్కెట్ ఏం చేయలేం. అసలే ఆ ఎన్ఎస్ వచ్చేటప్పుడు ఒకసారి ఆగిందట. మొత్తం ఆఫ్ రోడింగ్. ఇటు మధ్యలో ఆపేసాడు ఏంటి?
డబల్స్ కదా ఎన్ఎస్ మీద కొంచెం స్ట్రగుల్ అవుతుంది బండి. ఆ బండి డబల్స్ కాబట్టి కొంచెం స్ట్రగుల్. ఓడి అమ్మ, నేను కూడా సరిగ్గా తీయలేదు ఆఖరికి. షూ పాడైపోయింది. రూట్ కరెక్టే కదా ఎంత దూరం వచ్చాక. అది చూస్తున్నారా ఫ్రెండ్స్, షీజ్ ఆఫ్ రోడింగ్. ఏమైంది? మధ్యలో అయిపోయావే. అరే ఆగిరా, అసలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా తెలియదు. ఓ వాటర్ క్రాసింగ్ బొక్క. ఓ చల్లగా ఉందా? నాకు నీళ్ళే తగలలేదురా, బురద తగిలింది ఇందాక నీ వల్ల. రంప వాటర్ ఫాల్ ఇటేనా? ఇలా రైట్కి వెళ్ళాలా? ముందు నుంచా? నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, రోడ్డు ఉంది కదా. ఇలాంటిది కావాలరా ఉంటే. ఇవి వెళ్ళకూడదని చెప్పి ఇక్కడ బ్లాక్ చేశారు. ఎందుకు బ్లాక్ చేశారో కనుక్కుందాం. ఎవరున్నారా? ఓకే, సో వినండి జాగ్రత్తగా. ఈరోజు సాటర్డే 28 సెప్టెంబర్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే మండే, అంటే దిస్ మండే 5 మెంబర్స్ ఫ్రమ్ సమ్ ఏలూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు వాటర్ ఫాల్లో దిగి కొట్టుకుపోయారట. రంప వాటర్ ఫాల్ దగ్గర అనుకుంటా, అక్కడ దిగి కొట్టుకుపోయారట. అండ్ 2 of them were recovered alive, 2 of them were recovered dead, and 1 is still missing. అందుకని చెప్పి ఎవరిని అలౌ చేయట్లేదు ఏ వాటర్ ఫాల్ దగ్గర. మారేడుమల్లి మొత్తం వాటర్ ఫాల్ క్లోజ్. నా దరిద్రం, రెండోసారి వచ్చాను, రెండోసారి కూడా వాటర్ ఫాల్ మాత్రం ఓపెన్ చేసి లేవు. అంటే ఈసారి ఇది అన్ఎక్స్పెక్టెడ్, ఏం చేయలేము. న్యూస్ కూడా ఏం రాలేదు ఇన్ని రోజులు. గుడిసెలో క్యాంపింగ్ మాత్రం చేయనివ్వట్లేదని అప్డేట్ వచ్చింది తప్ప 5 ఇలా అయ్యారు అని చెప్పి మాకేం తెలియలేదు. మండేనే అయింది కదా, జస్ట్ ఈరోజు సాటర్డే, మండే అయ్యింది. సో మినిమం నెక్స్ట్ వెన్స్డే వరకు ఓపెన్ అయితే ఉండదు. అప్పటికి తెలీదు స్టేటస్ ఏంటో. అప్పటి వరకు మొత్తం క్లోజ్డ్. మారేడుమల్లి ఈజ్ ఫుల్లీ క్లోజ్డ్ రైట్ నౌ. చాలామంది వచ్చారు టూరిస్ట్, వాళ్ళు కూడా చెప్తున్నారు ఇలా మేము వచ్చాం బ్రో, క్లోజ్ అయిపోయి ఉంది ఈరోజు. నిన్నే వచ్చాం మేము, ఈరోజు సెకండ్ డే, ఏం చేయాలో తెలియక ఇలా 1-2 టెంపుల్స్ ఉంటే అవి చూసి వెళ్ళిపోతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే రిజర్వాయర్ ఒకటి తప్ప అన్నీ క్లోజ్. గుడిస కూడా అలో చేయట్లేదు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను నేను, గుడిస వెళ్ళి చూద్దాము అని. ఓన్లీ కెమెరా మార్చాక మళ్ళీ వద్దామని చెప్పి ఇంకా లైట్ తీసుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏంటి 2 days ఏం చేద్దాం అనుకున్నాం, రిటర్న్ వెళ్ళిపోవాలా లేకపోతే మాకు చిన్న ప్లాన్ వచ్చింది. పక్కనే భద్రాచలం ఉంది కదా, వెళ్ళి భద్రాచలం చూసి వచ్చేద్దామా అని. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పటివరకు. సో బోటింగ్ ఉంది అంటే పాపికొండల దగ్గర, అది వెళ్ళి బోటింగ్ ఒకటి చేసి రిటర్న్ అవుదాం. ఈరోజు కంప్లీట్ అవుతుంది కనీసం వచ్చినందుకు ఇంత దూరం అని చెప్పి. ఎందుకంటే మేము ఇప్పటివరకు నాకు తెలిసి 207 kilometers వచ్చాం మేము, టైం 12 అయింది. సో రిటర్న్ వెళ్ళేసరికి ఇంకా ఈజీగా ఒక
380 కిలోమీటర్స్ అలా అయిపోతుంది రౌండ్ ట్రిప్. ఆన్ స్పాట్ మేము రిటర్న్ అయిపోయినా, దానికంటే భద్రాచలం చూసి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నాం. సో ముందుకెళ్ళి డిసైడ్ అవ్వాలి. ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఏం చెక్ చేద్దామన్నా ఏమైనా. సో సిగ్నల్స్ చోటికి మళ్ళీ రిటర్న్ అయ్యి ఆ జంక్షన్ దగ్గర నుంచి మేము డిసైడ్ అవ్వాలి. ఇది ప్రస్తుతానికి. సో అగైన్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు 6 days వర్కింగ్, నేను ఈరోజు లీవ్ పెట్టి రేపు ఆఫ్ కాబట్టి వచ్చాను. ఈరోజు ఇలా వేస్ట్ అయిపోయింది. వింటర్ కదా, నిన్నటి వరకు వర్షాలు పడ్డాయి, ఈరోజు ఒక్కరోజు పడలేదు అంతే. నిన్నటి వరకు పడ్డాయి కాదు, ఈరోజు పడలేదు అంతే. మంచి ఫ్లో ఉందట వాటర్, మధ్యలో వాటర్ క్రాసింగ్ కూడా చూసారు కదా, వాటర్ ఫాల్ నుంచి వచ్చింది కిందకి ఓవర్ఫ్లో వల్ల. సో మంచిగా చూద్దాము, రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇలా జరిగింది. సో మేము డిసైడ్ అయ్యి ప్లాన్ అప్డేట్ అయ్యి అనుకున్నాను స్టార్ట్ అవ్వకముందే 99% మాడిఫై అవుతుంది ప్లాన్ అని, కానీ ఎంత మాడిఫికేషన్ చేస్తాం, ప్లానే మార్చేస్తాం అనుకోలేదు కదా. గాడ్స్ ప్లాన్. అలాగే అనుకుందాం ప్రస్తుతానికి. లెట్స్ గో. ఇది మారేడుమల్లి ఫారెస్ట్ రూట్ అనమాట. ఎస్పెషల్లీ వర్షం పడినప్పుడు చాలా బాగుంటుంది. రోడ్ బాగోదు, డ్రైవ్ బాగుంటుంది కానీ రోడ్ బాగోదు. వర్షం పడినప్పుడు మాత్రం కొంచెం చీకటి అయితే ఈవినింగ్స్ చాలా బాగుంటుంది, లేదా ఎర్లీ మార్నింగ్ మంచు ఉన్నప్పుడు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ టైంకే వచ్చాను. నా బ్యాడ్ లక్ ఏంటో 2 సార్లు వచ్చాను. 2 సార్లు ఒకసారి కోవిడ్ అని చెప్పి క్లోజ్ చేశారు, ఇంకొకసారి ఏమో సమ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, అండ్ వాటర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పి క్లోజ్. బ్యాడ్ లక్. సో మొత్తానికి ట్రిప్ ఏమైందో మీకు ఇప్పుడు కన్క్లూడ్ చేస్తాను. ఫస్ట్ బండి అయితే బైక్ స్పాకెట్స్ పోయాయి, మొత్తం వర్షం పడింది అండ్ ఆఫ్ రోడ్ అయింది కదా. స్పాకెట్స్ ఆల్రెడీ కొంచెం అరిగిపోయినట్టే ఉన్నాయి, స్పాకెట్స్ మొత్తం ఇంకా డ్యామేజ్ అయిపోయి లూజ్ అయిపోయి సౌండ్ వచ్చింది దారిలోనే. సో బండి బాయ్ బాయ్ సర్వీస్. సో ఏమైంది అంటే మారేడుమిల్లిలో ఇన్ కేస్ ఎవరైనా వెళ్తున్నా కూడా ఈ వీక్ వెళ్ళకండి. అంటే అక్టోబర్ 1st వీక్ వరకు మ్యాక్సిమం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒకవేళ వర్షం పడ్డాయి అంటే ఇట్ మే కంటిన్యూ. ఓకే, రెస్ట్రిక్షన్స్ ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఎందుకంటే చెప్పాను కదా 5 members వెళ్ళి కొట్టుకుపోయారట వాటర్ ఫాల్స్లో. సో కొంతమంది ఏమో 2 members రికవర్ అయ్యారు అని అన్నారు, కొంతమంది ఏమో 3 members రికవర్ అయ్యారు అన్నారు. కరెక్ట్గా నెంబర్స్ మనకి ఐడియా లేదు. సో దే ఆర్ కీపింగ్ ఇట్ లో. దానివల్ల మొత్తం అన్నీ క్లోజ్. మొత్తం చెప్పాను కదా గుడిస అంతా, మారేడుమల్లి అంతా క్లోజ్ అయిపోయింది. మేము యాక్చువల్లీ గుడిస వెళ్దాం నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నాం, సండే మార్నింగ్కి. ఇప్పుడు మొత్తం క్లోజ్ అయిపోయింది. భద్రాచలం వెళ్దాము, బోటింగ్ చేద్దాము అనుకున్నా, అక్కడ కూడా ఏమైంది, వాటర్ లెవెల్ ఎక్కువ ఉందని చెప్పి బోటింగ్ ఆపేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది కూడా క్యాన్సిల్. ఇంకా 2 day ట్రిప్ మొత్తం ప్లాన్ వేస్ట్ అయిపోయింది. సైలెంట్గా ఇంక ఇంటికి వచ్చేసాం. మంచిగా బయట డాబాలో లంచ్ చేసి, లంచ్ కూడా లేట్ అయిపోయింది, 3 o'clock అలా అయింది. మొత్తం ట్రిప్ మేము అనుకున్నది 500+ kilometers, ఓన్లీ 430 kilometers కవర్ అయ్యాయి. వ్యూ పాయింట్స్ ఏవి కవర్ అవ్వలేదు. మొత్తానికి ఒక డిజాస్టర్. ఓకే, సో ఇది జరిగింది. సో ఎనీవే నో ప్రాబ్లం, అయిపోయింది. కానీ 2 సార్లు మారేడుమల్లి వెళ్ళాను, 2 సార్లు ఇలాగే అయింది. వాటర్ ఫాల్స్ ఏవి చూడడానికి అవ్వలేదు, ఎందుకంటే ఒకసారి కోవిడ్, ఇంకోసారి ఇప్పుడు ఇష్యూ. ఫైన్, ఎలా అయినా మళ్ళీ కెమెరా వస్తుంది కాబట్టి కొత్తది, దాంతో ఇంకా పెద్ద ట్రిప్స్ ఉన్నాయి ప్లాన్ చేసాము. నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఎక్కువ లాంగ్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నవంబర్లో ఉంది లాంగ్ ట్రిప్ ఒకటి. సో లెట్స్ హోప్ ఫర్ దట్ గైస్. సీ యూ, మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye.